శ్రీ చైతన్య డిఎస్సి తిరుపతి ఆఫ్లైన్కి స్వాగతం మరియు ఆన్లైన్ గణిత్ స్టడీస్కి స్వాగతం. మన గణిత్ స్టడీస్లో డైలీ ఆన్లైన్ టెస్ట్ అనేది ఒక టైం టేబుల్ ప్రకారము వస్తూ ఉన్న టెస్ట్ సిరీస్. అందులో భాగంగా 17 ఫిబ్రవరి తారీఖున రాసినటువంటి ఎగ్జామ్లో అగ్ర విజేతలు నిలిచినటువంటి వాళ్ళ జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ఒకసారి మనం వెల్కమ్ చెప్తాం. అందులో భాగంగా కడప జిల్లాకు సంబంధించినటువంటి లక్ష్మీదేవి మేడం ఒక వైఎస్ఆర్ కడప జిల్లాలోకి అగ్రస్థానంలో నిలబడటం జరిగిందనమాట. మేడం కూడా కఠోరమైనటువంటి శ్రమ, కృషి, పట్టుదలతో చేస్తారు కాబట్టి ఆ విజయం సాధించారు. లాస్ట్ టైం 1 మార్క్తోనే తేడాతోనే మేడం గారికి జాబ్ పోయిందనే విషయాన్ని కూడా మనము రెడ్గా చెప్పుకున్నాం. ఒక అంశం అయితే మనం డైలీ టెస్ట్ ప్రారంభించిన నుంచి అంటే ఒక్కసారి టెస్ట్ ప్రారంభించడం ఎప్పుడు కూడా ఆగదని విషయం మనకు తెలిసిందే అనమాట. మేడం టెట్ నుంచి టెట్ బ్యాచ్లో ఉన్నారు, డిఎస్సి బ్యాచ్లోకి కంటిన్యూషన్. అంటే మన యొక్క టెస్ట్ యొక్క సిరీస్ మీద ఉన్నటువంటి అపారమైన నమ్మకంతో, ఎందుకంటే గత టెట్లో మంది 48 మార్కులకు గాను కంటెంట్ ప్రశ్నలు 42 ప్రశ్నలు చంచలం సృష్టించింది కదా. కాబట్టి మళ్ళీ రావడం జరిగింది, మళ్ళీ వచ్చారు. మళ్ళీ కడప జిల్లాలో కూడా మేడం అగ్రస్థానంలో నిలిచారనే విషయాన్ని మనం చెప్పవచ్చు. వన్స్ అగైన్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ మేడం మీకు. రైట్, నెక్స్ట్ మరొక విజేతను మనకు వెల్కమ్ చెప్తాం. మనోహర్ సార్ అనంతపురం జిల్లా సార్ కూడా నిపుణులు, సబ్జెక్ట్ నిపుణులు, అనుభవజ్ఞులు, కఠోరమైన శ్రమ, ఒక పక్క డ్యూటీ చూసుకుంటూ ఒక పక్క ప్రిపరేషన్ చూసుకుంటూ అనేక శ్రమతో కూడుకున్నటువంటి విధానాలతో చదివారు. అనంతపురం జిల్లాలో అగ్రస్థానంలో నిలిచారనే విషయాన్ని మనం చెప్పవచ్చు ఈరోజు జరిగినటువంటి డైలీ టెస్ట్లో. మరొక విజేత గంగా భవాని మేడం, పశ్చిమ గోదావరి జిల్లా. మేడం కూడా కఠోరమైనటువంటి శ్రమ విధానాలతో చదవటం జరిగింది. మరొక విజేత కర్నూలు జిల్లాకు సంబంధించిన విజేత అఫ్రిన్ మేడం, కర్నూలు జిల్లా. మేడం కూడా హార్డ్ వర్కర్స్, కఠోరమైన శ్రమ మేడం. రైట్, ఒక్కసారి ఇంటే లెసన్ గ్రాస్పింగ్ పవర్ చేయగలంటే క్యాపబుల్ కలిగినటువంటి వ్యక్తి. లాస్ట్ డిఎస్సిలో కూడా మేడంకి 1 or 2 మార్క్స్తో మిస్ అవ్వడం జరిగిందనే విషయాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్, మేడం ఏంటంటే ఒక రేంజ్లో చదువుతారనమాట వాతావరణాన్ని. అంటే ఆ విధంగా చదవటం వల్ల ఏమవుతుంది, మనం జిల్లాకే టాప్ పొజిషన్లో ఉండేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వన్స్ అగైన్ అఫ్రిన్ మేడం, మీకు కూడా కర్నూలు జిల్లాలకి టాప్ పొజిషన్లో నిలబడినందుకు మీకు హార్ట్లీ కంగ్రాచులేషన్స్ గణిత్ స్టడీస్ తరపు నుంచి మరియు శ్రీ చైతన్య డిఎస్సి తరపు నుంచి. కనుక అభ్యర్థులకు ఒక అంశం, ఎప్పుడు కూడా మనం చదివే విధానం ఎలా ఉండాలంటే, సపోజ్ మనం పంచవర్ష ప్రణాళికలు నేను జరిగింది పంచవర్ష ప్రణాళిక మరి నీతి ఆయోగ్ కదా. ఇప్పుడు నీతి ఆయోగ్ మీద నేను జస్ట్ 1 నిమిషం మాట్లాడేసి ముగిస్తాను, ఒక బిట్టు మీరు చూసుకోండి. నీతి ఆయోగ్ ప్రణాళికలను 12వ ప్రణాళికని అర్ధాంతరంగా 12వ ప్రణాళికని నిలిపివేసి నీతి